స్టేషన్లో ఒకటే ఒక కుర్చేసారు మొదలు. ఆమె కూర్చోక ముందు పక్కకు జరిగి అక్కడ ఉన్న వాళ్ళకి ఒకరి పొరమార్చి ఇంకో చైర్ తీసుకురండి అన్నది. అని నా చేయిలో చెయ్యేసి వాళ్ళ నాన్నకి ఎట్లయితే ఇస్తుందో అట్లేసి, మా రాఘవరెడ్డి అన్న మా నాయన తర్వాత మా నాయన నాకు కొండ, నాకు అండగా ఉంటాడు, నాకు బాబాయ్ లాంటోడు, మా అన్న కూడా నా పక్క కూర్చుంటాడు మా బాబాయ్ అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకున్నాను. నేను కూడా సరే మా అన్న బిడ్డ ఆత్మీయంగా వల్కరిస్తుంది, మనం గట్టిగా పనిచేయాలి, తెలంగాణ లోపల రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు మన వంతు భాగస్వామ్యాన్ని చూపెట్టాలన్న ఉద్దేశంతో నేను ఆ రోజు ఓకే అనుకున్నా. వారం 10 రోజుల నుండే మరి ఏం జరిగిందో భగవంతునికి ఎరక. ఆవిడ లోపల మార్పులు వచ్చినాయి, నేను పెద్దగా పట్టించుకోలేదు. సరే పాదయాత్ర అన్నది, పార్టీ నిర్మాణం అయిపోయింది, అన్నీ జరిగినాయి. వాటన్నిటికంటే ముఖ్యం జన్మ తరహా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పోయి కూర్చొని చూడండి. ఆ రోజు మొత్తం నా మనసు విరిగిపోయింది. అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూర్చోవడానికి ఆమె పార్టీ పెట్టినప్పటికీ గ్యాప్ ఉంది కదా, అంటే పార్టీ ఫ్లోటింగ్ అయిపోయి పాదయాత్ర అంతా కంప్లీట్ చేసినాక అనుకుంటా. కాదు ముందే, పాదయాత్ర కంటే ముందే, అది కూడా దాగుడు మూతలు. అప్పుడే ఏబిఎన్ రాధాకృష్ణ, షర్మిలమ్మ గారు లోటస్ పాండ్కి వస్తున్నారని కొంతసేపు బ్రేకింగు, అసలు పోతనే లేదని ఒకసారి బ్రేకింగు, ఎవ్వరికి తెలియకుండా అక్కడ ప్రత్యక్షమైంది. నేను వీటన్నిటి తప్పుపట్టడం కాదు. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి రాజశేఖర రెడ్డి గారంటేనే కుత్కెల దాకా పగ, కషి. నువ్వు అటువంటి దగ్గర పోయి కొన్ని తప్పుడు మాటలు కూడా మాట్లాడింది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని షర్మిలమ్మ గారిని అడిగిండు రాధాకృష్ణ గారు. ఆమె ఏమనాలి, నువ్వు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాదు, నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కాదు, అది కోర్టు జ్యుడిక్షన్లు ఉంది, వచ్చినప్పుడు చూద్దామనే మాట మాట్లాడితే ఆమె హుందాతనానికి, రాజశేఖర రెడ్డి గారి బ్లడ్కు ఒక విలువ వస్తుంది. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరన్నా ఒక్కరు అవుతారంటే ఆయన ప్రశ్న వేయడము, నువ్వు జడ్జిమెంట్ చెప్పేయడము, ఆయన జైలు పోతుండన్నట్టే ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడినప్పుడు నాలాంటి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేటోళ్ళు, రాజశేఖర రెడ్డి గారంటే చాలా ఆప్యాయతంగా ఉన్నటువంటి వ్యక్తిగా నాకు మనసుకు బాధ అనిపించింది. నేను అప్పటి నుంచే ఆమెకు దూరం అవ్వడం స్టార్ట్ అయింది. సరే ఆమె పిలిచినప్పుడల్లా రాఘవన్న మనం ఢిల్లీకి పోవాలి, రాఘవన్న మనం గవర్నర్ను కలవాలి, మీరు పెద్ద ఆయన లెక్క నా పక్కన ఉండాలి, ఇవన్నీ మాట్లాడింది తప్ప నేను యాక్టివ్గా లేను. అవును, మాకు కూడా స్పోక్స్ పర్సన్స్ లిస్ట్ ఇచ్చినప్పుడు అందులో మీరే ప్రధానంగా ఉండేది. అఫ్ కోర్స్ టీవీ డిబేట్లకి కానీ ఇట్లా ముఖ్యాధికార ప్రతినిధి నన్ను వేసింది. మీరు వేసి మేము ఫోన్ చేసినప్పుడు కూడా మీరు చాలా సందర్భాల్లో రెస్పాండ్ అవ్వలేదు. అందుకే ఎందుకు ఇప్పుడు ఈమె ఏదో కొంత తప్పుదోవ స్టార్ట్ అయింది. దీని ఎంబటి ఎవరి ప్రోద్బలం ఉంది, ఎవరి యొక్క కీలుబొమ్మ, ఎవరి మా చేతుల కీలుబొమ్మ అయ్యింది, ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది నాకు ఇప్పటి వరకు కూడా అర్థమవుతుంది. కాకపోతే ఆమె తీసుకునే ప్రతి నిర్ణయం, అది ఏదన్నా కావచ్చు, బోనాల పండుగ పోయి బోనం ఎత్తుకోకపోవడం కావచ్చు, బతుకమ్మ పండుగ పోయి బతుకమ్మ ఎత్తుకోకపోవడం కావచ్చు, పోలీసులను ఎంట తరిమి కొట్టింది కావచ్చు, వీటన్నిటి వెనకాల ఎవరు స్కెచ్ చేస్తారు? ఈమె బాగోగులు దృష్టిలో మాత్రం ఈ స్కెచ్ చేయరు. నాలోంటి బాగోగులు చూద్దామనుకుంటోని పక్కనకి వెళ్ళిపోయే పరిస్థితికి తెచ్చింది. ఏం చేయాలని అర్థం కాక నేను స్తబ్దతగా ఉన్నా. ఎప్పుడైతే ఇక మీరు చూసారు పార్టీ విషయం లోపల అప్పుడే 119 నిలబడతా అంటది, అప్పుడే నిలబడతలేమంటది, అప్పుడే సోనియా గాంధీ దేవత అంటది, సోనియా గాంధీ నమ్ముతలేదంటది, వాళ్ళకు ఒకసారి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసింది. అయినా తెలంగాణ లోపల అసలు వాళ్ళు ఇవన్నీ పట్టించుకోకుండా ఆఖరికి ఆమెని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరికి చెప్పకుండా చేయకుండా నేను కాంగ్రెస్కు అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నా, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దు అని చెప్పి ఆమెనే నిర్ణయం తీసుకుంది. నేను అప్పుడు కూడా పెద్దగా ఏం పట్టించుకోలే. ఎప్పుడైతే సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలిసిందో నాకు అప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అన్నను జైల్లో పెట్టిర్రు, నాన్న పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిండ్రు, మనందరినీ ఫుట్పాత్ మీద కూర్చోబెట్టిర్రు, చెట్టుకోడు గుట్టకు కూడా అయిపోయినాం, మనము రైడింగ్ చేసుకోము, సాక్షి లోపట అది చేయడము, అనేక ఇబ్బందులు పెట్టినటువంటి కాంగ్రెసు పార్టీ నాయకుల దగ్గరికి పోయి కలిసి బయటికి వచ్చి మళ్ళీ చెప్పింది ఏంటంటే వాళ్ళని నేను క్షమిస్తున్నా,
అది నాకు చాలా మనసుకు బాధ అనిపించింది. ఆ రోజు నేను టీవీ డిబేట్లో TV9లో నేను ఓపెన్గా రాజీనామా చేయడమే కాకుండా ఈమె గురించి కొన్ని విషయాలు చెప్పి నేను బయటకు వచ్చిన. దాని తర్వాత ఇక మనకు జరిగింది తెలుసు. కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయింది. నేను పట్టించుకోలే. మల్లికార్జున ఖర్గే దగ్గరకు పోయి కండు వేయించుకుంది. నేను పెద్దగా నాకు ఇబ్బంది లేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుని స్టేజ్ మీద తీసుకుపోలే. నేను ఇబ్బంది పడలే. బ్రదర్ అనిల్ కుమార్ గారు వెనుకపోయి ఆమె కండువ కప్పుకున్న తర్వాత మల్లికార్జున ఖర్గేకు బోకేయనికి పోతుంటే ఈ మా బ్రదర్ అనిల్ కుమార్ పోయి ఒక దైవజనుడు, ఆయన దేవుని సేవకుడు, ఆయన బోకే ఇచ్చిండు. నేను పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ PCC అధ్యక్షురాలైంది అయిన తర్వాత నేను అనుకున్నా అసలు ఈమె రాజకీయంగా కొంత ఇబ్బంది పడుతుంది అనుకున్నాం. అసలు నాకు తెలియంది ఒకటి ఏం తెరకనమ్మా, నేను తెలంగాణకు ఎవరు రమ్మన్నారు? ఎవరన్నా ఇడుపులపాయకు పోయో పులివెందలకు పోయో లేక లోటస్ పాండ్కి వచ్చి ఎవరు ధర్నా చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 7 సంవత్సరాల తర్వాత నీకు తెలంగాణ గుర్తొచ్చింది. వచ్చినావు, నువ్వేమేమి రంగులు మార్చాలో మొత్తం రంగులు మార్చినావు. చివరికి పోయి కాంగ్రెస్లో చేరినావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎవరు రమ్మన్నారు? నేను ఇక్కడ ఉన్నంతసేపు ఏం కొట్లాడినావు? నేను కోడలను, నేను ఎవడరా నన్ను కోడలు కాదన్నది. ఈడ పుట్టినా, ఈడ పెరిగినా, ఈడ పిల్లలను కన్నా, ఈడ చదువుకున్నా, బోనం ఎరక, బతుకమ్మ ఎరక, ప్యారడైజ్ బిర్యానీ ఎరక, ఇన్ని మాట్లాడిన వ్యక్తివి ఇక్కడ లాతు కొడుతుంది, అక్కడ పోతుంది. నిన్ను అక్కడెవరు రమ్మన్నారు? పోయి నువ్వేం చేయాలాడా? అది పుట్టినిల్లు, ఇది మెట్టినిల్లు. ఆమె ఆడపిల్ల, ఇప్పుడు ఈడపిల్ల. అందుకు నేను ఒక్కటి మాట్లాడదలుచుకున్న షర్మిలమ్మ గారిని. అక్కడే నిన్ను ఎవరు పిలిస్తే పోయినావు. సరే, నీ రాజకీయ భవిష్యత్తు గురించి నువ్వు పోయినావు, పార్టీని వద్దనుకున్నావు, విలీనం చేసినావు, పోయినావు. అక్కడ పోయిన తర్వాత నీ ధర్మం ఏంది? చచ్చిపోయిన కాంగ్రెస్ను లేపాలి, స్కెల్టన్ లాగా ఉన్నటువంటి కాంగ్రెస్ను లేపాలి. ఆ బుక్కలన్నీ దొరికితే మొదలు స్కెల్టన్ తయారు చేయాలి, దానికి ప్రాణం పోయాలి. ఆ తర్వాత నువ్వు రాజకీయంగా 2009 తర్వాత 2014 వరకు ఉన్న ముఖ్యమంత్రులు ఏం చేసిరో చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు 2004 నుంచి 2009, 9 నుంచి 14కు సమైక్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఉన్నలో ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య. ఆ తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ మీద నువ్వు పూర్తి స్థాయిలో అక్కడ 10 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందనేది కంపేర్ చేసుకొని రాజకీయ కోణంలో ఆమె మాట్లాడితే ఎవరికి అభ్యంతరం లేదు. నువ్వు అనర్గళంగా మాట్లాడు, పేపర్ చూడకుండా మాట్లాడు, నువ్వు ఏమన్నా చేసుకో. కానీ అక్కడ పోయి నువ్వు ఒంటి కాలు మీద నీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో, ఇష్టం వచ్చిన యాసల నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి సురువు చేసిన చూడండి, నా మనసు ఒప్పుకోలే. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద దాడి స్టార్ట్ అయింది చూడు, నా మనసు ఒప్పుకోలేదు. అక్కడి వరకు వద్దాం. బట్ మీన్ వైల్ మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూసిన వ్యక్తి అండ్ ఇక్కడ వాళ్ళ బిడ్డలతో కలిసి పనిచేసిన వ్యక్తి, ప్రత్యక్ష సాక్షి మీరు చాలా పరిణామాలకి, చాలా సందర్భాల్లో. అసలు షర్మిల గారు పార్టీ తెలంగాణలో పెట్టినప్పుడు మీలాంటి వ్యక్తి ఎందుకు ప్రశ్నించలేదు? మీరు ఎందుకు ఆమెకు మద్దతు తెలిపారు? అప్పుడు అంటే మీకు తెలంగాణలో పార్టీ ఎందుకు అవసరం అనుకుంటున్నారు, మీరు ఇక్కడ ఎందుకు ఫ్లోట్ చేస్తున్నారు అనే ప్రశ్న మీరు లేవనెత్తినప్పుడు ఆమె ఏం సమాధానం? నేను ఏది లేవనెత్తలే, మనం అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. నాకు బెంగళూరు నుంచి 8వ తారీఖు నాడు 7వ తారీఖు నాడు సాయంత్రం ఫోన్ చేసి, ఎందుకంటే ఆమె పార్టీ ఫ్లోట్ చేసే ఆ మొదటి టైం స్టార్టింగ్ డేస్లో మిమ్మల్ని ఎక్కువగా ఆమె 7th ఈవినింగ్ నాకు 4 o'clock ఫోన్ చేసింది. రాఘవన్న ఎక్కడ ఉంటే హైదరాబాద్లో ఉన్నా అంటే నేను బెంగళూరులో ఉన్నా. రాఘవన్న ఎలా ఉన్నావు, బాగున్నారా, పిల్లలు బాగున్నారంటే నేను పిల్లలు బాగున్నారా, మంచిగా అని అడిగిన. దాని తర్వాత ఇట్లా నేను పార్టీ లాంచ్ చేద్దామనుకుంటా, దాని ప్రయత్నంలో భాగంగా మీరు నాకు సహకరించాలి. బిడ్డ ఒక్క క్షణం ఆలోచన చేయలేదు. కంగ్రాచులేషన్స్ తల్లి అన్న. రాఘవన్న రేపు ఈవినింగ్ 5 o'clock మీరు రండి లోటస్ పాండ్కు, మనం మాట్లాడదాం. పోయేటప్పుడు మన ఆనవాయితీ ఒక చీర తీసుకుపోయి పెట్టిన. బిడ్డ మంచిగా సక్సెస్ఫుల్గా ఉండాలి నువ్వు. ఆ రోజు అన్ని విషయాలు చెప్పింది. రాఘవన్న ఇట్లా చేద్దాం. నాకు అప్పటి ఆ క్షణం వరకు
ఆమె ఒక్క మాట నాకు చెప్పింది ఏంటంటే, రాఘవన్న, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ పెట్టగలుగుతుంటిమి, కానీ రేపు 2 రాష్ట్రాల మధ్యన ఇబ్బంది వచ్చినప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే మనము ప్రశ్నించలేము.